ఏ సంవత్సరంలో పుట్టింది ఏంటి సార్ ఇది? ఈ గుడి కంటే ముందు ఇంకొకటి మీకు చెప్తాను. ఈ గుడి పైన శివుడు ఉంది సార్, లింగం. ఇక్కడ మన బ్రహ్మలింగం గట్టి మీద ఒక లింగం ఉంది. ఇంకొక పైన చూస్తే మొత్తం ఒక 5 లింగాల్స్ ఉన్నాయి. ఎవరికి తెలియదు. ఆ 5 లింగాల్స్ కాకుండా ఇక్కడికి ఈయన 80s వచ్చారు. కరెక్ట్గా చెప్పాలంటే 88లో వచ్చారు. దానికంటే ముందు మా పంచముఖ ఆంజనేయ స్వామిని 5 years బ్యాక్ భీమడోల సైడ్లో ఆయన విగ్రహం పోసారు. పోస్తే ఎక్కడ పెట్టాలో తెలియక ఊరం తిరిగి 3 సంవత్సరాలు తిరిగారు, 4 సంవత్సరాలు తిరిగారు. అయితే వడ్లమానం సంబంధించిన ఒక పూజారి గారు అందుట్లో ఉన్నారు అనమాట. ఆయన కల్లో చెప్పారట. వచ్చి వాళ్ళు ఏం చెప్పారంటే 2 చెరువులు ఉంటాయి, ఒక గట్టు ఉంటుంది, గట్టు పైన శివలింగం ఉంటుంది. ఆ 2 చెరువుల మధ్యలో నన్ను పెట్టమని చెప్పారు. అది కూడా కనుక్కుంటాక వాళ్ళకి 1 year పెట్టారు. అది తర్వాత ఆయన మళ్ళీ కల్లోకి వచ్చి ఆయన డైరెక్షన్ చెప్పారు. అలా నరసింహస్వామి ఉన్నారు, ఆయన ముందుకు వస్తే అంటే ఆగిరిపల్లి దాని ముందు వచ్చి చెప్తే అప్పుడు ఇక్కడ మనల్ని ఆంజనేయస్వామిని పెట్టారు అన్నమాట. అప్పుడు నేను మా ఊరి సగ్గురే. అప్పుడు నేను 6వ తరగతి చదువుతున్నాను. నాకు అంత చిన్నప్పటి నుంచే మీకు చదువుతా ఉన్నాను. ఆ రోజు నుంచి కూడా ప్రతి మంగళవారము ఇక్కడ విశేషంగా పూజ ఉంటుంది. ఎవ్రీడే పూజ ఉంటుంది. అది కాక మనకి హనుమాన్ జయంతి రోజున ఇక్కడ భోజనాలు ప్లస్ 108 బిందులతో ఆయనకి అభిషేకం ఉంటుంది ఆ రోజు విశేషంగా. ఇటు మెట్లపల్లి, సగ్గూరు, నరసింహపాదం 3 ఊర్లకి వస్తారు. ఇంకా పరిస్థితి ఏంటంటే ఎన్ని పల్లెటూరు కదా సార్, ఇక్కడ గేదెలు పోయినా వచ్చి కొడుకుంటారు. నెక్స్ట్ డే గేదెలు ఇంటికి వచ్చి ఉంటాయి. అంత శక్తి ఉంది. అది కాకుండా పిల్లలు లేకపోతే ఇక్కడ వచ్చి 11 మంగళవారాలు స్నానం చేసి గుడి చుట్టూ తిరిగితే వాళ్ళకి పిల్లలు ఉన్నవాళ్ళు అట్లా ఏమన్నా ప్రాబ్లం ఉన్నాయి, లేడీస్కి ప్రాబ్లం కానీ మగవాళ్ళకి వ్యాపారంగా కానీ 11 మంగళవారాలు చేస్తే మంచి జరుగుతుంది. ఇప్పుడు నేను ఈ రోజు ఎలా ఉన్నానంటే నేను ఉండేది బెంగళూరు, ఇక్కడ కాదు. బెంగళూరు నుంచి మీరు ఇంకా ఇక్కడికి వచ్చి వస్తాను. మాది ఈ ఊరు. వస్తే ఆయన కలుసుకోకుండా ఏ రోజు వెళ్ళదు. ప్రతి సంవత్సరం హనుమాన్ జయంతికి నేనే ఆయనకి అక్కడ పూజా కార్యక్రమాలను ఇక్కడ భోజనాలు పెట్టిస్తున్నాను. 250 మంది నేనే చేసేది. ఇప్పుడు దీన్ని ఎట్లా ఇంకా బయట ఎలా తీసుకెళ్లాలని, ఒక వారంలో 20 మంది కన్నా భోజనాలు పెట్టాలని ప్లాన్ చేస్తూ ఉన్నాను. దానికంటే ముందు యాక్చువల్గా పొద్దులు గారు వడ్లమాన్ ఉండే ఆయన ఇక్కడి నుంచి పైకి అక్కడ శివాలయం ఉంది కదా, దారి వేయాలని చూస్తూ ఉన్నారు. అది అంటే యాక్చువల్గా 10 సంవత్సరాల ప్లాన్ ఉంది సార్. అది నేను 1 of the member అనమాట అందులో. సో అది జరుగుతుంది. ఎలా జరుగుతుంది అనేది తెలియదు. ఇప్పుడు ఈ శివాలయాలన్నిటికీ ఒక ఆదరణ కావాలంటారు. ఆదరణ కావాలి, లింక్ చేయాలి. ఈ 5టికి కలిపి ఒక లింక్ ఆఫ్ డాక్యుమెంట్ చేయాలంటారు. ఈ స్థలపురానికి ఒక విలువ పుట్టించాలి, దానికి ఒక గుర్తింపు రావాలనేది మీరు ప్రయత్నం. నాకు ఏ పురాణంలో ఉందో తెలియదు కానీ ఉంది. స్థల పురాణం మాత్రం ఖచ్చితంగా పురాణంలో ఉంది. బ్రహ్మలింగం చూసాను సార్. అక్కడ ఇక్కడ మొత్తం 5 ప్లేస్ మన ఈవెన్ మన ఆగిరిపల్లి ఉంది కదా, అక్కడ కూడా శివుడు ఉన్నాడు. అట్లా టోటల్ 5 ఉంటాయి. 5 ఉంటుంది మన ప్రాంతానికి మొత్తం 5 ఉంటాయి. ఆ 5 కనెక్టెడ్ గా ఇప్పుడు ఇక్కడ టెంపుల్స్. అక్కడేమో విష్ణువు, ఇక్కడ హనుమాను, ఇప్పుడు బ్రహ్మలింగం ఉన్నారు ఇక్కడ కింద ఇంకోటి పెట్టాలని అక్కడ కూడా విష్ణుని పెట్టాలని. అంటే పైన శైవులు, కింద విష్ణువు. అదొక పద్ధతి. మరి మనకి ఇంత స్థల పురాణం ఉన్న ప్రదేశంలో మరి ఇక్కడ దగ్గరలోనే మరి దాన్ని పెట్టారు, దాని గురించి ఏమనుకున్నారు సార్? సార్ అది నేను 10 సంవత్సరాల క్రితం చూశాను సార్. నైట్ జరిగింది. తర్వాత గొడవలు జరిగింది. ఇక్కడ కూడా గొడవలు జరిగింది. ఊళ్ళో వాళ్ళు వెళ్ళారు, గొడవలు జరిగింది. అది పడగొట్టారు, మళ్ళీ పెట్టారు. తర్వాత దాని గురించి ఆలోచించేవాళ్ళు. మరి దీని గురించి మీరు పోలీస్ స్టేషన్లో ఎవరో ఏమి కంప్లైంట్ మరి ఈ రోజు మరి మీరు ఇంత స్థల పురాణం గొప్ప చరిత్ర ఉండ మన హిస్టరీని వదిలేసి అక్కడ అది పెడితే మరి పోలీసులకైనా కనీసం చిన్న కంప్లైంట్ ఇస్తే మీకు దాని మీద ఫైట్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం సార్. సరే, ఓకే సార్. దాని సార్ థ్యాంక్ యూ సార్. ఇంత స్థల పురాణం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. మన ప్రాంతంలో కూడా ఇంత గొప్ప హిస్టరీ ఉందని చెప్పినందుకు ఖచ్చితంగా దీనికి సాయం చేయడానికి మేము ఖచ్చితంగా ప్రయత్నిస్తాం. యాక్చువల్గా
5 years బ్యాక్ ఇక్కడ కరెంట్ పెట్టించాలని కూడా నేను ట్రై చేశాను. 1 lakh అలా ఇచ్చి డొనేషన్ చేశాను, అవలా. దానికి నెక్స్ట్ నేను సరే సార్, దాని గురించి కూడా మేము ప్రయత్నిస్తాం. పైన మన ఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళ దృష్టికి మన స్థల పురాణాన్ని తీసుకెళ్ళి దీన్ని ఖచ్చితంగా డెవలప్మెంట్ చేస్తాం. మెయిన్ ఫస్ట్ కరెంట్ పెట్టించాను సార్. ఎందుకు తెలుసా అంటే నైట్ పడుకుంటున్నప్పుడు దగ్గర వచ్చి పడుకుంటారు గేదపోయిన వాళ్ళు, ఈ ఫామ్లో ఏమైనా ఉంటారు, అంత సేఫ్టీ. ఓకే సార్. పక్కన అది కట్టారు, కళ్యాణ్ అది కట్టారు, మా పెద్దమ్మ వాళ్ళు కట్టారు, మా పెద్దమ్మ వాళ్ళు అవుతారు. సో అది కట్టడం కనీసం బాగా ఉంటాం జరుగుతుంది. సో ఉన్నారు, దాతలు ఉన్నారు, చేసేవాళ్ళు ఉన్నారు. కాకపోతే ఏంటంటే ఇంకా ఇది ఇక్కడ ఒక కమ్యూనిటీ కానీ ఇలాంటి జరగలేదు, అది జరుగుతుంది. సరే సార్, ఓకే సార్, ఖచ్చితంగా మేము దీన్ని వెలికి తీసే ప్రయత్నం చేస్తాం సార్, ఖచ్చితంగా.